ఒక పిల్లి ఉంది, అటక మీద ఉంది, నువ్వు ఒక బూజులు కర్ర దాన్ని అలా తోస్తున్నావు. ఆ పిల్లికి ఆ బూజు కర్ర మాత్రమే కనిపిస్తుంది. ఆ బూజు కర్రని టప్ టప్ అని కొడతా ఉంటుంది ఆ పిల్లి. బూజు కర్రని టప్ టప్ అని కొడుతూ ఉంటుంది. అంటే దానికి ఏమనిపిస్తుందంటే ఆ బూజు కర్ర నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటుంది తప్ప, ఆ బూజు కర్ర కింద ఒక మనిషి దాన్ని పట్టుకున్నాడని దానికి తెలియట్లేదనమాట. దానికి అర్థం కూడా కాదు చూడనంత వరకు. కానీ సిమిలర్‌గా మనిషి అనేవాడు కూడా ఎందుకు ఇలా కష్టం, ఎందుకు అలాగా, ఎందుకు ఇలా అనుకుంటాడు తప్ప దాని వెనకాతల ఒక కారణం ఉందని అర్థం చేసుకోలేడు చాలాసార్లు. అది జంతు స్వభావం. కానీ నిజమైన తెలివైన వాడు అర్థం చేసుకుంటాడనమాట. హ్మ్. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కర్మ సిద్ధాంతం తెలుసుకుంటాడు, ఆత్మ సిద్ధాంతం తెలుసుకుంటాడు, పునర్జన్మ తెలుసుకుంటాడనమాట. హ్మ్. సో కొంతమంది లేదు ప్రభుజీ ఆత్మ నాకు కనిపించింది, నువ్వు చూసావా, నువ్వు చూసావా, ఎందుకు నేను నమ్మాలి అలా అడుగుతూ ఉంటారు. నేను చూడలేదు, నేను నమ్మను అని చెప్పి. ప్రతిదానికి చూడడానికి ఒక 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 డివైస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అనేది ఉంది. బ్యాక్టీరియా అనేది నీ కంటికి కనిపించదు, దాని అర్థం బ్యాక్టీరియా లేదనా? ఖచ్చితంగా ఉంది. కానీ ఆ బ్యాక్టీరియాని చూడాలంటే నీకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కావాలి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉంటేనే నువ్వు బ్యాక్టీరియాని చూడగలవు. అదేవిధంగా టెలిస్కోప్ ఉంటేనే నువ్వు వేరే ప్లానెట్స్ని, గ్రహాలను చూడగలవు. అదేవిధంగా ఆత్మని కూడా చూడాలి అంటే దానికి కూడా ఒక పరికరం కావాలి. ఆ పరికరం ఏంటంటే శబ్ద పరికరం, సౌండ్ డివైస్. ఏంటో సౌండ్ డివైస్ అంటే భగవంతుని యొక్క దివ్యనామం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుని నామాన్ని మనం ఇలా క్రమబద్ధంగా జపం చేసినప్పుడు ఏమవుతాయి, మనకి కూడా ఆ దివ్య దృష్టి వస్తుంది. అప్పుడు మనం ఈజీగా ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మను చూడగలుగుతాం.